ఇక మన మోతబరి రాజేష్ వచ్చే టైం ఏంది కదా, మరి ఏం వార్త మోసుకొస్తాడో ఇయ్యాల మరి అరుచుకుందాము. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్ల ఆడ దొరుకుతుంది బాబు. డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ 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 హ్యాపీ. అగో ఒక్కడే 2 తీర్ల పాటలు పాడతాడు. రాయేసిండ్రా ఏంది ఎవలన్నా రాజేష్ మీద? ఓ బిల్లు బిత్రి ఫెల్లో, వచ్చినవా? వార్త తెచ్చేందుకు పోకుండా పెళ్ళెప్పుడవుతుంది బాబు అని నువ్వే పాడి మళ్ళా వద్దని కూడా నువ్వే పాడుతున్నావు. ఏంది కథ? కథ కాదమ్మా తల్లి, కన్ఫ్యూజన్. నేనున్న కన్ఫ్యూజన్ స్టేజ్కి స్టేట్లో ఉన్న వార్త దేని పోయి స్టేల్ అయిన వార్త తెచ్చిందనుకో, స్టీల్ రాడ్ అందుకొని కొడతాడు పెద్ద సారు, అందుకే పోలే. అబ్బో దేనికో తమరి కన్ఫ్యూజన్. మా ఇంట్లోనేమో పెళ్లి చేసుకోమంటున్నారు, ఫోటోలు చూస్తే చేసుకోవాలనిపిస్తున్నది కూడా, కానీ జరిగే వార్తలు చూస్తేనే వణుకుబుడుతున్నది. అసలు పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంది అంజలి? ఏమున్నది, చేసుకునేదాకా ఇంకెప్పుడవుతుంది అనిపిస్తుంది, చేసుకున్నాక ఎందుకు చేసుకున్నావురా నాయనా అనిపిస్తుంది. అంతేగా అంతేగా. అయినా ఏంది నీ పెళ్లి లొల్లి? లొల్లి కాదు, భయం. పెళ్ళన్న మాట ఇంటనే గుండెల్లో గూడ్స్ రైలు పోతున్నట్టు అనిపిస్తున్నది. పెళ్ళంటే ఇష్టమే కదా నీకు, ఫ్యామిలీ స్టార్ డైలాగులు కొడుతుంటావు కదా ఎప్పటికీ. డైలాగులు ఏమో గానీ చేసుకుంటే నేను డై అయిపోతానేమో అనిపిస్తున్నది. భర్త అనేటోడు భార్య చేతుల డై అవ్వాల్సిందేనమ్మా. అంటే సావాలనా? నేను అన్నది ఆడుకునే డైస్ లో డై. పెళ్ళాం ఊపినట్టు ఊగాలే, వేసినట్టు పడాలి. అయినా నిన్ను కాదు, మా దోస్తుగానికి పోయినేడాదే పెళ్ళయింది, వాడిని అడిగిననుకో కరెక్ట్గా చెప్తాడు చూడు. ఇప్పుడు హలో, అరే మామ, ఇగో నేను పెళ్లి చేసుకుండా వద్ద ఒక్క మాటలో చెప్పురా. చేసుకో మావా. థ్యాంక్స్ రా మామ, ఒక్క మాటలో తేల్చేసినావు. ఇంతకు చేసుకోమనేందుకు కారణం ఏందిరా మామ? నేను బలే, నువ్వు ఒక్కని సుఖంగా ఉంటే ఎట్లా ఊకుంటారా? చేసుకో. నవ్విన కాడికి చాలు గానీ ఆపిగా, ఇందుకేనేమో పాపం ఆయన గంత విలువైన కారుని అట్లా చేసి పడేసిండు. ఎవలాయన ఏం చేసిండు? రష్యాలో ఉండే ఒక అన్న అలా ఇంటి ఆమె బర్త్డేకు ఆమె కళ్ళల్లో ఆనందం చూద్దామని కారు గిఫ్ట్ ఇచ్చిండట. మంచిదే కదా. ఏం మంచి, ఆయన దగ్గర పైసలు తక్కువ ఉండి పాత కారు కొన్నాడట. ఆ కారుకు ఒక 2-3 జాగాల్లో చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయట. దానికి నాకు గీ డొక్కు కారు ఇస్తావా అని లొల్లి పెట్టి రచ్చ రచ్చ చేసుకుంటా ఆనాటి నుండి ఏడుస్తూనే ఉన్నదట ఆమె. గంత చిన్నదానికే? అదే కదా, దెబ్బకు ఆయనకు తిక్కలేసి 27 లక్షల రూపాయలు పెట్టి కొన్న కారును పట్టుకపోయి డంపింగ్ యార్డ్లో పడేసి వచ్చిందట. అదే కదా, ఈ ముచ్చట తెలియక వాళ్ళేమో పెళ్లి చేసుకోకుంటే ఉద్యోగం ఊస్ట్ అవుతుందని కండిషన్ పెట్టిండ్రు. మళ్ళా వాళ్ళెవలు? చైనాలో ఉన్న షాండాంగ్ కంపెనీ వాళ్ళు. రష్యా అంటది కదా కార్ అయినది, మధ్యలో చైనా ఎందుకు వచ్చింది? ఎందుకంటే అది కూడా పెళ్లికి లింక్ ఉన్న ముచ్చట కాబట్టి. చైనాలో ఉన్న షాండాంగ్ అనే కంపెనీ వాళ్ళు అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా, లేకుంటే కొలువులకేంచి పీకేస్తామని రూల్ పెట్టిందట. ఈ కథ మంచిగున్నది. పెళ్లి చేసుకోమని వాళ్ళు చెప్పుడేంది, ఎవరి ఇష్టం వాళ్ళది. అయినా ఎట్లా పడితే అట్లా రూల్స్ పెడితే గవర్నమెంట్ వాళ్ళు ఊకుంటారా? గవర్నమెంట్ చెప్పినా ఇంటలేరట కంపెనీ వాళ్ళు. అరే మేమేమన్నా మా కోసం చేస్తున్నామా, దేశ జనాభా పెంచేదందుకు చేస్తున్నాము అని చెప్తున్నారట. అచ్చా, చైనాలో రోజు రోజుకు పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళు తక్కువైతున్నారు. ఇట్లయితే రేపట్ల జనాభా తగ్గి యువకులు లేకుండా అవుతారని అందరూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కనాలే అని చెప్తున్నారుగా ఈ నడుమ. అందుక ఇదంతా. ఇట్లా పెళ్లి గురించి వార్తలు విన్నప్పుడల్లా అసలు చేసుకునుడా చేసుకోకుండా ఉండుడా అర్థం కాక ఆగా మాగమవుతున్నది. ఇగో సింపుల్, చేసుకోలేదనుకో నీకు నువ్వు బలైనట్టు, చేసుకున్నావనుకో ఆమె చేతులు బలైనట్టు, గంతే. మరి లేకుంటే ఇంటింటికో రామాయణం అన్నట్టు ఎవల పరిస్థితులు అల్లకుంటాయి. అవుననుకో, పెళ్ళైన వాళ్ళందరూ కొట్లాడుకుంటారని లేదు, కానోళ్ళంతా సుఖంగా ఉంటారని లేదు. చేసుకున్నోళ్ళ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటది ఏదైనా. కరెక్టే. నాకు వచ్చే పిల్ల కూడా నన్ను బాగా అర్థం చేసుకునేది అయిందనుకో, కథం అయిపోయి ఇద్దరం ఫుల్ హ్యాపీగా ఉంటాం. కానీ అర్థం చేసుకునేది రాకుంటే ఓ అయ్యా, ఇది ఓడవని ముచ్చట. కానీ ఇయాల్టికిగా నువ్వు ఇంట్లోనే ఉండి చేసుకుందునా వద్దా అని డిసైడ్ అయ్యిరా. లేదనుకో చైనా వాళ్ళు పెళ్లి చేసుకోకుంటే ఉద్యోగంలో నుండి వీకుతానన్నారు కదా, నువ్వు డిసైడ్ కానందుకు నేను వీకేస్తా కోలుగులకెంచి నాడు. కానీ చిత్రం చూడుండుల్లా, ఒక కాన్నేమో అట్లా, ఇంకో కాన్నేమో ఇట్లా, అంతా మాంగళ్య మహిమ.